నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అక్కడొక పెద్ద మనిషిని పిలిచి మంచి షాపులు ఎక్కడుంటాయి అన్నాను. మౌంట్ రోడ్లో ఉంటాయన్నాడు. అయితే అక్కడికి వెళ్ళడం ఎలాగా అని అడిగితే అక్కడ ట్రామ్ ఎక్కితే నేరుగా కూర్చునన్నాడు. ఇలా మాట్లాడుతూ ఉండగానే ట్రాము కారు ఒకటి వచ్చింది. దానిమీద రాయపురం అని రాసి ఉంది. అక్కడ అది ఆగకుండా వెళ్ళిపోతున్నది. అయ్యో పోతున్నదే అని ఆదుర్దా కొద్దీ నాతో మాట్లాడుతున్నాయన్న మాట పూర్తిగా వినిపించుకోకుండానే ఆపండి ఆపండి అని కేకలు వేస్తూ పరిగెత్తాను. బండి కొంత దూరాన ఆగింది. సరే, నా కేక వినపడి ఆపారు కదా, వెళ్ళేదాకా ఆగుతుందనుకుని పరుగు కొంచెం తగ్గించాను. బండి మళ్ళీ బయలుదేరింది. ఆపండోయ్ అని మళ్ళీ కేకలేస్తూ పరిగెత్తాను. ఓ మాట ఆగినట్టే ఆగడము, మళ్ళీ పరిగెత్తడము, ఈలాగా సుమారు మైలు దూరం పరిగెత్తి ఆఖరుకు ఎలాగైతేనేమి అందుకున్నాను. ఎక్కి ఒక్క క్షణం ఆయాసం తీర్చుకునే లోపలనే ఏ రంగో కూడా తెలియని అలుకుగుడ్డలాంటి కోటు, ఇజారు తొడుక్కుని, జుట్టు ముడి మీద టోపీ పెట్టుకుని, మెళ్ళో తోలు సంచి ఒకటి తగిలించుకుని, టీకాయట్ సార్ టీకాయట్, ఎక్కడ పోవాలా అని ఒకడొచ్చాడు. ఒక పావలా అతని చేతిలో పెట్టి మౌంట్ రోడ్డు అన్నాను. ఏందయ్యా, ఇందుకా ఇంత దూరం ఓడి వస్తివి? నిండా గట్టివాడి ఉన్నావయ్యా, దిగు దిగు జల్దీ, బండి వేరే వస్తుంది, అందులో పోవాలయ్యా అన్నాడు. అంటూ ఉండగానే ఎదురుగా ట్రామ్ కార్ ఇంకొకటి వచ్చింది. దాన్నైనా తప్పిపోకుండా అందుకుందాము, ఇప్పటికే చాలా ఆలస్యమైందని, బండి ఆట్టే త్వరగా పోవడం లేదు కదా అని టిక్కెట్ ఇచ్చే అతను ఆగమంటున్నా వెనక కిందకి ఉరికాను. ఉరకడంలో మొహం బద్దలయ్యేట్టు ముందుకు పడ్డాను. ట్రాముకారు ఆపి వాళ్ళు వచ్చి లేవదీసి అంత తొందరపడి దిగినందుకు 4 చీవాట్లు వేసి వాళ్ళ దారిని వాళ్ళు చక్కా పోయారు. వీధిలోకి వచ్చేటప్పుడు ఆ పొద్దుటి ఆ నల్ల టరవాయిని ఎదురుగుండా వచ్చాడు. అందుకనే ఇలాంటి అవస్థలు వచ్చాయి అనుకున్నాను. ఇవాళ మరి ట్రాముకారు ఇంక ఎక్కకూడదనుకుని నిమ్మళంగా బండి ఏదైనా చేసుకుని వెళితే సావకాశంగా అన్నీ చూస్తూ వెళ్ళవచ్చుననుకుని ఒంటెద్దు బండి ఒకటి కుదుర్చుకుని బయలుదేరాను. చెన్నపట్నం మొత్తం మీద చాలా పెద్ద ఊరు, అందమైన ఊరును. ఆ రోడ్ల వైశాల్యము, షాపుల సౌందర్యము అంతా చూసి ఎంతగానో సంతోషించాను. ఓహో, ఎంత పట్టణం అనుకున్నాను. ఇంగ్లండ్లో ఇంత గొప్ప పట్టణాలుంటాయా? లండన్ ఇంతకంటే పెద్దదా చిన్నదా అని ఆలోచించాను. అయినా పెద్దదెలా అవుతుంది? ఇంగ్లండ్ అంతా చిన్న ద్వీపము కదా. ఇంగ్లండ్ అంతా కలిసి చెన్నపట్నం అంత ఉంటుందేమో అని ఇలా తర్కించుకుంటూ నిమ్మళంగా బండిలో ఊగిసలాడుతూ వెడుతూ ఉండగా ఒకచోట పేరీజియన్ హెయిర్ కటింగ్ సెలూన్ అని కనపడింది. పుట్టు వెంట్రుకలు తీయించుకోవలసిన అవసరం ఉంది కదా అనుకుని బండి ఆపమని దిగాను. దిగి గుమ్మం దగ్గర నించుని లోపలికి తొంగి చూశాను. కాళ్ళు ముందుకు సాగలేదు. గుండెలు గబగబా కొట్టుకోవడం ఆరంభించినాయి. ఇదివరకెప్పుడు నేను భోజనానంతరం చేయించుకోలేదు. నేటికి అది సంప్రాప్తం అయ్యింది. పైగా ఈ బట్టలతోటి చేయించుకోవడము, స్నానమైనా చేయకుండా అన్నీ ముట్టుకోవడము, ఇదంతా మనసుకు చాలా కష్టంగా తోచింది. ఏం చేయను, తప్పుతుందా? ఇదంతా ఊరికే తుంటరితనం కోసం కాదు కదా, దేశోపకారం కోసం కదా ఇంత తలపెట్టింది. ఇటువంటి కష్టాలు లేకుండా కార్యసాధన అవుతుందా అని మనసుకి సమాధానం చెప్పుకున్నాను. లోపలికి తొంగి చూస్తే నాకు బహు ఆశ్చర్యం వేసింది. గదంతా పరిశుభ్రంగా అద్దంలాగా ఉంది. పైన ఎలక్ట్రిక్ దీపాలు, గోడలోకి అమర్చి తెల్లని పెద్ద పింగాణీ గిన్నెలు, వాట్లలో చిన్న కుళాయిలు, వాటిపైన నిలువుటద్దాలు, వాటి ముందు మంచి పరుపులు కుర్చీలు ఉన్నాయి. గుమ్మం దగ్గర ఒక ఆయన కుర్చీ వేసుకుని
మేజా మీద ఏదో రాసుకుంటూ కూర్చున్నాడు. ఒక పెద్ద బీరువా నిండా ఏవో సీసాలు, చిన్న అట్టపెట్టెలు, రకరకాలవి కనపడ్డాయి. వీధి గుమ్మానికి ఎదురుగుండా గోడకొక చక్కని రంగుల అద్దకపు గుడ్డ తెర కట్టి ఉంది. ఒక గోడని బట్టలు తగిలించుకునే వంకెలున్నవి. నాకిదంతా చూసేసరికి మంగలి దుకాణం అవునా కాదా అనే సందేహం తోచింది. పొరపాటున ఏదైనా ఆఫీసులోకి రాలేదు కదా అనుకున్నాను. లేకపోతే ఇది ఏదో పెద్ద మందుల షాప్ అయి ఉండొచ్చు. అయితే పైన బల్ల అలా కట్టడానికి కారణమేమిటి చెప్పమా అనుకుని, ఒకవేళ మేడ మీద ఉందేమో దుకాణం అనుకుని మళ్ళీ వాకిట్లోనున్న బల్లకేసి చూశాను. చూస్తే మేడ మీద ఏమీ కనిపించలేదు. ఆ బల్ల దీనికి సంబంధించినట్లే తోచింది. ఇక మంగలి దుకాణం అవునా కాదా అని అక్కడ కూర్చున్న మనిషిని అడిగి తెలుసుకుందామని అనుకుంటూ ఉంటే నా అవస్థ గ్రహించి కాబోలు అతనే నన్ను పలకరించాడు. నాకు ఇంగ్లీష్ రాదనుకున్నాడు కాబోలు అరవాన్ని మాట్లాడాడు. నాకు అరవన్ రాదన్నాను. ఓ రాదా, తెలుగువాడా మీరు? రండి, ఏం కావాలా? షేవ్ కావాలనా? ఎందుకు ఇక్కడనే నిలుస్తారు? లోన రండి మీ అన్నాడు. దానితోటి అది మంగలి దుకాణమేనని నిశ్చయపరుచుకుని ఆశ్చర్యపోతూ నా కాళ్ల మట్టి అంటుకుని నేల మురికవుతుందేమోనని భయపడుతూ లోపలికెళ్ళి నిలబడ్డాను. కూర్చోండి అని ఒక అద్దం ఎదురుగా ఉన్న కుర్చీకేసి చూపించాడు. హడలిపోతూ దానిమీద కూర్చున్నాను. ఇంతలోకే గోడనున్న తెర వెనకాల నుంచి శుభ్రమైన బట్ట కట్టుకుని కోటు తొడుక్కున్న మనిషి ఒకడొచ్చాడు. వచ్చి ఒక సబ్బు తీసుకుని ఒక కుంచె తీసుకుని నన్ను కుర్చీ వెనక్కు జార్ల పడమని నా మెడకొక తెల్లని ఇస్త్రీగుడ్డ కట్టి ఆ కుంచెతోటి సబ్బు నా గడ్డానికి రాయడం మొదలెట్టాడు. ఇలా ఎందుకు రాస్తాడా అని ఆశ్చర్యపోతూ, అయినా ఏం జరుగుతుందో చూద్దాము, అడగడం ఎందుకని లోపల ఒక దండం పెట్టుకుని వాడి అధీనంలో విడిచిపెట్టాను. వాడి చిత్తం వచ్చినట్టు సబ్బు నొరగా నా ముఖాన్ని అరచేతి దళసరిన పామి కత్తి తీసుకొచ్చి రాతి మీద నూరకుండానే క్షవరం చేయడం ఆరంభించాడు. కత్తి నూరకుండా తెస్తావేమీ, అది తెగుతుందా అని అడుగుదాం అనుకుని, తెగకపోతే అప్పుడు అడగవచ్చునని ఊరుకున్నాను. అదేమి కత్తో గాని నూరకపోయినా బహుచక్కగా తెగింది. పని చేయించుకున్నట్టే లేదు, సాపుగా వెళ్ళిపోయింది. అది సబ్బు విశేషమో కత్తి విశేషమో తెలియలేదు. మా ఊళ్ళో ఎప్పుడు పని చేయించుకున్నా మా మంగలి పనసకాయ చెక్కినట్టు చెక్కేవాడు. ఇటు తిప్పి అటు తిప్పి నాకు మెడనరం పట్టించకుండాను, నా రక్తం వాడు కళ్ళ చూడకుండాను ఎప్పుడూ విడిచిపెట్టేవాడు కాదు. మళ్ళీ పక్షము దాకా జ్ఞాపకం ఉండేటట్లుగా చేసేవాడు. అలాంటిది క్షవరం ఇంత సుఖంగా ఈ గదికి తగ్గట్టుగా చేశాడు. గడ్డం అయిన తర్వాత మామూలు ప్రకారం ఇక్కడ కూడా సాపు చేయమని బాహుమూలలు ప్రదర్శిద్దామనుకున్నాను. అలా చేస్తే వాడికేం కోపం వస్తుందో అనుకుని ఆ ప్రయత్నం మానివేసి లోపల నుండి పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుని వేడి కన్నీటి బిందువులు యువతల పడకుండా కళ్ళు మూసుకుని జుట్టు తీసివెయ్యమన్నాను. చిన్నప్పటి నుంచి ఎంతో జాగ్రత్తగా పెంచి పోషించిన బారెడు జుట్టు వాడు గబగబా 2 కత్తిరింపుల్లో కత్తిరించి పడేశాడు. అద్దంలో నా ముఖం నాకే కొత్తగా ఉంది. కడివెడు దుఃఖము దిగమింగి చేష్టలుడిగి అద్దంలో చూసుకుంటూ ఉంటే, షాంపూ చేసేదా సార్ అన్నాడు. అదేమిటో నాకు తెలియలేదు. కానీ ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక ఏం చేస్తే ఏమని గుండె రాయి చేసుకుని మొండి బ్రతుకు గనక కానిమ్మన్నాను. నా మెడ చుట్టూ పెద్ద బురఖా కట్టి నా తల పింగాణి గిన్నెలోకి ఉంచి కుళాయి తిప్పాడు. తల మీదుగా నీళ్లు పడ్డాయి. తరువాత నెత్తిమీద ఏదో అరకుపోసి తల రుద్దాడు. ఆ పైన మళ్ళీ తలంతా శుభ్రంగా కడిగి తుడిచివేసి కొంచెం సువాసన నూనె రాసి తల దువ్వాడు. అమ్మయ్యా అనుకుని లేచాను. మొదట నన్ను ఆహ్వానించిన మనిషి ఒక రసీదు నా చేతికిచ్చి 3 రూపాయలు ఇమ్మన్నాడు. నిర్ఘాంతపోయి
బారెడు జుట్టు పుచ్చుకుని పైగా పావలా కాదు అర్ధా కాదు 3 రూపాయలు ఇమ్మంటాడేమిటా అనుకుని ఇక వాడితో వాదనలోకి దిగితే లాభం ఉండదు, మొదటనే నిర్ణయం చేసుకోవాల్సింది అనుకుని కుక్కిన పేనులాగా మాట్లాడకుండా 3 రూపాయలు వాడి చేతిలో పెట్టి బెక్కమొహం వేసుకుని యువతలకొచ్చాను. బండి దగ్గరికి వచ్చేటప్పటికి బండివాడు ఆలస్యం చేశానని కోప్పడ్డం మొదలెట్టాడు. వాడికేదో ఇంకొక అణో బేడో ఎక్కువిచ్చుకుంటానని చెప్పుకుని మళ్ళీ బండెక్కి వెయిటవే లైడ్ అనే పెద్ద షాపు కనపడితే టోపీ కొనుక్కోవచ్చు కదా అని అక్కడ దిగాను. ఆ షాపు పైనుంచి చూసేటప్పటికి నాకు బ్రహ్మానందం అయిపోయింది. ఆ షాపులో దొరికే సామానులన్నీ ఎంతో ముద్దుగా అందంగా అమర్చినట్లు ముందు పెద్ద గాజు తలుపు గోడలా పెట్టేశారు. రోడ్డును పోయేవాళ్ళంతా అక్కడ నిలబడి వాళ్ళకే వస్తువు కావాలో చూసుకోవచ్చు. ఏమీ కొనదలుచుకోకపోయినా ఊరికే గంటల తరబడి నిలబడి వాటికేసి చూడబుద్ధవుతుంది. నాగరికత అంటే దొరలదే. ఇలా అనుకుంటూ గుమ్మంలో అడుగుపెట్టాను. లోపల కేవలం ఇంద్రభవనమే. ఆ సౌందర్యం వర్ణించటానికి నాబోటివాడికి శక్యము కాదు. ఎక్కడ చూసినా దొరలు దొరసానులు, అమ్మేవాళ్ళు ఆ జాతి వాళ్లే, కొనుక్కునేవాళ్ళు ఆ జాతి వాళ్లే. నడవడానికి నేల మీద తివాచులు పరిచి ఉన్నాయి. షాపు పొడుక్కి సన్నని మేజా ఒకటి ఉంది. అమ్మేవాళ్ళు అమ్మే సరుకులన్నీ దాని వెనకాల, కొనేవాళ్ళంతా దాని యువతల. చెప్పొద్దు, ఆ షాపు, ఆ సరుకులు, ఆ దొరసానుల్ని చూస్తే భయం వేసింది. ఊరికే వెర్రిమొహం వేసుకుని గుడ్లు ఒప్పచెప్పి నోరు తెరుచుకుని 4 మూలలా చూస్తూ నిలబడ్డాను.